వేడుకుంటున్నాను. ముందు నేను ఇక్కడికి రావడానికి మిమ్మల్ని అందరినీ దర్శించుకునే అదృష్టాన్ని కలిగించిన మిస్టర్ రాంబాబుకి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకనంటే ఒక కళాకారుడు అనేవాడికి ఎన్ని కష్టాలు ఉంటాయో మీకు తెలియదు. మీరు తెర మీద చూసిన తర్వాత వాడు ఏం చేశాడు అంటాడు, తెలియదు, మీకు నచ్చలేదు కానీ ఆ కళకి వాడుకున్నటువంటి తృష్ణ ఉన్నదే, ఇంట్లో పెళ్ళం బిడ్డలు తిట్టని, లేకపోతే ఆ బయట వాళ్ళు తిట్టని, అమ్మా నాన్న తిట్టని, ఎవరు తిట్టినా సరే వాడు మాత్రం ఆ కళని మాత్రం మానలేడు. అదొక రకమైనటువంటి రోగం, అది భగవంతుడు కల్పించిన రోగం. ఎందుకు చెప్తున్నానంటే గత రాంబాబునే ఎగ్జాంపుల్ ఉదాహరణకి తీసుకుంటే గత 30 సంవత్సరాల నుంచి జైపూర్ తెలుగు ప్రేక్షకులకి, తెలుగు ప్రజలకి, వాళ్ళకి కనీసం సంవత్సరానికి ఒకసారి ఆనందాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఇంతమంది ఆర్టిస్టులు తీసుకొచ్చి వాళ్ళందరితోటి మీకు ఆనందాన్ని కలిగించేయడం అనేది మామూలు విషయం కాదండి. అది మీరు ఇప్పుడు అది ఇందాక ఆయన అన్నాడు, డబ్బులు ఇస్తే వచ్చే ఆర్టిస్టులు కాదు వీళ్ళంతా. డబ్బులు ఎంత ఇస్తారన్నది కాదు పాయింట్. ఇతను ఆ పడేస్తాడు, మనుషులు పడేస్తాడు అంతే. ఇప్పుడు తనికల భరణి గారు రావచ్చు, తర్వాత బాబుమోహన్ వచ్చాడు, ఇలా ఎంతమంది వచ్చారంటే సుమన్ గారు రావడం కానీ బావగారు వీళ్ళందరూ వచ్చారంటే దానికి కారణం ఏంటంటే ఇతను పడేస్తాడు. ఆ ముఖం, ఆ నవ్వు అలా చూస్తాడు, సార్ అంటాడు. నేను ఎక్కడ నాకు ఎలాగంటే తనికెళ్ళ భరణి గారి అబ్బాయి మ్యారేజ్లో కలిసి సార్ నేను చూడండి అంటే నేనన్నా ఏమైనా నన్ను పిలవేంటి అన్నాను. ఆ మాట ఎప్పుడో గుర్తుపెట్టుకుని ఇక నన్ను నువ్వు రావాలి అన్నా. మామూలుగా ఎలా ఉంటుందంటే అమ్మా, మనకి ఒక చిన్న ఎవరన్నా ఒక చుట్టం వస్తే వాళ్ళకి కాఫీ ఇవ్వడం కోసం కానీ, లేకపోతే భోజనం పెట్టడం కానీ ఏదైనా చేస్తే అది ఇంట్లో భార్య అంటే ఆ మహాతల్లి ఆవిడ కూడా ఇతను ఏకీభవిస్తేనే మనం ఏమైనా చేయగలుగుతాం. లేదనుకో ఆవిడ మొగలో పెట్టిందనుకో, మా ఫ్రెండ్స్ వచ్చారు కాఫీ ఇస్తామంటే అవునా. కానీ ఆవిడ ఏది లక్ష్మి గారు ఏది అమ్మాయి ఇట్రా ఇది తెలియాలమ్మా. లక్ష్మి గారు ఇతను ఎంత దుర్మార్గుడు అంటే ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు వెళ్తారు. ఇతనికి జైపూర్ అంతా ఏమో తమ్ముళ్ళు అల్లుళ్ళు, వాళ్ళందరినీ తీసుకొచ్చి అంటే 20-25 మందికి భోజనాలు పెట్టి వాళ్ళకి కావలసినన్ని పెట్టడం అంటే ఏదో ఒక రోజు అలా కాదు, ఇంట్లో అంత ఇదిగా చేస్తుందంటేనమ్మా మీకు అంటే ఈవిళ్ళంటి వాళ్ళు. తర్వాత మా ఆవిడ గురించి తర్వాత చెప్తాను. మీ అందరికీ, ఈ స్త్రీ జాతికి అందరికీ కూడా పాదాభివందనం చేస్తాను. ఇది ఎందుకంటున్నానంటే అమ్మా, లోపల మనకి మానసిక క్షోభలు ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. పిల్లలను స్కూల్కి పంపించడం ఉంటుంది, చుట్టాలు వచ్చి ఉంటారు, లేకపోతే ఏ నాన్నగారికి ఎవరికో ఉంటో బాగాలేదు. ఇవన్నీ చూస్తూ కూడా ఎవరైనా వచ్చేప్పుడు ముఖం మీద బాగున్నారా కూర్చోండి కాఫీ అని అంటాం కదా. ఆ మనసు మీలాంటి మహా భార్యలంటే మీలాంటి స్త్రీల వల్ల, మీలాంటి తల్లుల వల్ల, మీలాంటి చెల్లుల వల్ల, మీలాంటి అక్కల వల్ల మేమంతా ఇలా ఉన్నామంటే మీ వల్లేనమ్మా.